హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ వచ్చేసి ఎగ్ దోశ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా. సో పిల్లలకైతే ఎర్లీ మార్నింగ్ నానబెట్టిన బాదం ఒక్కటి తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. 7:45కి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్కూల్ ఎండాకాలం హాఫ్ డే స్కూల్ కదా, 10th ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఆఫ్టర్నూన్ స్కూల్ అయితే ఉందన్నమాట పిల్లలకు. సో బాబు పాప అయితే బాదం తినేసి ఒక 4 తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. సో 9కి బ్రేక్ఫాస్ట్ అయితే వదులుతారు ఫ్రెండ్స్, 9 o'clock. సో వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు నేను ఎగ్ దోశ పోసేసి రెడీగా పెట్టేస్తాను అనమాట. ఒక 5 minutes ముందు అంతే ఫ్రెండ్స్. ఒక ముందు వచ్చిన వెంటనే తినేసి వెళ్ళిపోతారనేసి నేను ఇక్కడైతే ఎగ్ దోశ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఇది లేవడానికి చాలా ఇబ్బంది పడింది ఫ్రెండ్స్ దోశ, ఎందుకంటే నేను ఆయిల్ అప్లై చేయలేదు ఫ్రెండ్స్, అందుకే అది అలా పట్టుకోయిందనమాట. ఎందుకు లింక్ ఎగ్ దోశలో కూడా ఆయిల్ బాగానే వేస్తాం కాబట్టి లేస్తుందేమో అనుకున్నాను, కానీ ఐరన్ పెనం కదా, ఫస్ట్ ఆయిల్ అప్లై చేసింటే బాగుండేది. కొంచెం కష్టమేదన్నమాట దోశను తిరిగి వేయడానికి. సో నిదానంగా తీసి అయితే వేసేసాను. చూడి ఆల్రెడీ ఒకటి చేసేసాను అనమాట. అదే ఫస్ట్ దోశ అనమాట. రెండో దోశకు మంచిగా ఉల్లిగడ్డతో అప్లై చేసేసి ఆయిల్ వేసేసాను. ఎగ్ దోశ చాలా ఈజీగా అయితే వచ్చేసింది అనమాట. సో నాకు అర్థమైపోయింది, ఇంకా కొన్ని రోజులు మంచిగా ఆయిల్ ఉల్లిగడ్డతో అప్లై చేస్తూ ఐరన్ పెనంని వాడుకుంటే కనుక బాగా వస్తాయనేసి. సో ఇక్కడ బాబుకొకటి పాపకొకటి అయితే 2 ఎగ్ దోశలు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు తినేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంక ఇది మా ఆయనకు ఒకటి వేస్తున్నాను అనమాట. మా ఆయనకు ఒకటి, నాకు ఒకటి అయితే వేసుకుంటున్నాం ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 9 o'clockకి నేను ఇంట్లో ఎగ్ దోశ వేసాను ఫ్రెండ్స్, పిల్లలు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అనేసి. సో మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే వాళ్ళకి ఆఫ్టర్నూన్ స్కూల్ స్టార్ట్ అయిపోయింటే ఏ టిఫిన్ చేశారని అయితే నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అండి, మర్చిపోకండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను చెప్పిన విధంగా ఇలా చేసుకొని ఫ్రెండ్స్ చూపించాను కదా. ఏం లేదు ఫ్రెండ్స్, ఎగ్స్ అన్నీ పగలగొట్టేసుకొని కారము ఉప్పు అన్నీ కలిపేసి చేసేసుకోవాలి ఫ్రెండ్స్, అంతే. ఎగ్ దోశ సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్.